హలో అండి, ఎక్కడున్నారు? ఏడున్నాను? కిచెన్ లోనా? బుజ్జగనపైకి ఏంటి ప్రసాదం ఈ రోజు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు బుజ్జగనపైకు రవ్వ కేసరి తీసుకోవస్తుందండి. రండి ఎలా చేసుకున్నా చూద్దాం. మా బుజ్జ నెయ్యి వేసుకుని కాజు వేయించుకోవాలి. జీడిపప్పు అంతా మంచిగా గోల్డెన్ కలర్ ఇదండి ఇట్లా బ్రౌన్ గా వేయించుకోవాలి. కాజుని ఈ రవ్వ వేయించుకుందాం. బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇదండి రవ్వ అయితే ఎగిపోయింది గోల్డెన్. దీని దగ్గర 3 గ్లాసుల రవ్వ తీసుకున్నాను నేను. దాని తగ్గట్టు నీళ్ళు 8 గ్లాసుల నీళ్ళు పోసినాను నేను. ఎందుకంటే మంచి లిక్విడ్ లాగా ఉండాలి కదా రవ్వ. నీళ్ళు అయితే మసులుతున్నాయి పక్కకు. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. నీళ్ళు మసలేటప్పుడే కొంచెం పచ్చకర్పూరం. నీళ్ళు మసులుతున్నాయి రవ్వ వేసి ఇదండి ఇలా చేసుకోవాలి. రవ్వ వేసినాక గట్టిగా అయింది కదా, ఉడికినాక 3 గ్లాసుల రవ్వ అయితే 3 గ్లాసుల చక్కెర తీసుకోవాలి. దాంతో సమానంగా. హలో అండి, రెడీయా ప్రసాదం? రెడీ అయిపోయింది. ఇగో ఏమేస్తున్నావు? ఇగో ఇట్లా అయింది చూడు. ఇట్లా అయిపోతే దగ్గరకు చక్కెర వేసినాక ఇదంతా కరిగేంత వరకు మంచిగా కలపాలి. కలిపినాక లాస్ట్ కు కాజు వేసేసి లాస్ట్ కా. ఓకే, కాజు రెడీ. రెడీయా? బుజ్జగనపయ్య ప్రసాదం రెడీ. ఓకే, ఇదైనా చెప్పండి. ఇదండి అయిపోయింది. బుజ్జగనపయ్య ప్రసాదం రెడీ. ఇక్కడ ఇగో ఇది ఇక్కడ ప్రసాదం రెడీయా? రెడీ. పోదాం నడు. ఇక అయిపోయింది. బుజ్జగనపయ్య ప్రసాదం రెడీ. మూత పెట్టాయి. హలో అండి, ఎక్కడున్నారు? ఏడున్నాను? కిచెన్ లోనా? బుజ్జగనపైకి ఏంటి ప్రసాదం ఈ రోజు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు బుజ్జగనపైకు రవ్వ కేసరి తీసుకోవస్తుందండి. రండి ఎలా చేసుకున్నా చూద్దాం. మా బుజ్జ నెయ్యి వేసుకుని కాజు వేయించుకోవాలి. జీడిపప్పు అంతా మంచిగా గోల్డెన్ కలర్ ఇదండి ఇట్లా బ్రౌన్ గా వేయించుకోవాలి. కాజుని ఈ రవ్వ వేయించుకుందాం. బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇదండి రవ్వ అయితే ఎగిపోయింది గోల్డెన్. దీని దగ్గర 3 గ్లాసుల రవ్వ తీసుకున్నాను నేను. దాని తగ్గట్టు నీళ్ళు 8 గ్లాసుల నీళ్ళు పోసినాను నేను. ఎందుకంటే మంచి లిక్విడ్ లాగా ఉండాలి కదా రవ్వ. నీళ్ళు అయితే మసులుతున్నాయి పక్కకు. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. నీళ్ళు మసలేటప్పుడే కొంచెం పచ్చకర్పూరం. నీళ్ళు మసులుతున్నాయి రవ్వ వేసి ఇదండి ఇలా చేసుకోవాలి. రవ్వ వేసినాక గట్టిగా అయింది కదా, ఉడికినాక 3 గ్లాసుల రవ్వ అయితే 3 గ్లాసుల చక్కెర తీసుకోవాలి. దాంతో సమానంగా. హలో అండి, రెడీయా ప్రసాదం? రెడీ అయిపోయింది. ఇగో ఏమేస్తున్నావు? ఇగో ఇట్లా అయింది చూడు. ఇట్లా అయిపోతే దగ్గరకు చక్కెర వేసినాక ఇదంతా కరిగేంత వరకు మంచిగా కలపాలి. కలిపినాక లాస్ట్ కు కాజు వేసేసి లాస్ట్ కా. ఓకే, కాజు రెడీ. రెడీయా? బుజ్జగనపయ్య ప్రసాదం రెడీ. ఓకే, ఇదైనా చెప్పండి. ఇదండి అయిపోయింది. బుజ్జగనపయ్య ప్రసాదం రెడీ. ఇక్కడ ఇగో ఇది ఇక్కడ ప్రసాదం రెడీయా? రెడీ. పోదాం నడు. ఇక అయిపోయింది. బుజ్జగనపయ్య ప్రసాదం రెడీ. మూత పెట్టాయి. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడనే ఉన్నా. కిచెన్ లోనా? ఓకే, ఏం చేస్తున్నావు చెప్పు. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరు? బాగుండ్రా? ఇగో దేవునికి ఈ రోజు కూడా గుడాలు ప్రసాదం తీసుకోబోతున్నా. బుజ్జగనపయ్యకు గుడాలు అంటే ఇష్టం కదా, అందుకే ఇక ప్రసాదం రెడీ చేసుకుంటున్నాం. రెడీ పోపు పెట్టేస్తా. పోపు పెట్టేసి ఇక పోవడమే. పంతులు వస్తాడు. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం మినపప్పు. ఇవన్నీ ఇట్లా అయిపోయింది. మంచిగా మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చింది. గుడాలు వేసేసాను. ఫ్రెండ్స్ ఇదండి గుడాలు అయితే రెడీ అయిపోయినాయి. మేమైతే వెళ్తున్నాము బుజ్జగనపయ్య దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి వస్తామండి, పూజ చేసుకొని. సరేనా మరి? బాయ్ బాయ్. ఇంకేం మూత ఏది? మూత తీసుకో. మూత పెట్టు.